శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఒక పాము తన పాత చర్మాన్ని విడిచిపెట్టిన తర్వాత మరింత శక్తివంతంగా మారినట్లే ఈ ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారి జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు అయితే ప్రారంభం కాబోతోంది. కానీ ఆ మార్పు సంతోషాన్ని ఇస్తుందా, లేక ఒక కఠినమైనటువంటి జీవిత పాఠాన్ని నేర్పించబోతూ ఉందా? గురుడు ఉచ్చస్థితిలో, అదేవిధంగా శని వక్రగతిలో, రాహుకేతువులు బలమైన ప్రభావం, ఈ 4 శక్తులు కలిసి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని రాయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నెల మీరు తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే కొన్ని నెలల ఫలితాలను నిర్ణయించవచ్చు. మరి ఆగస్టు 2026లో వృశ్చిక రాశి వారికి ఏం జరగబోతోంది, పూర్తిగా ఈ వివరాలను తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై శ్రీరామ్ జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. వృశ్చిక రాశి వారు స్వభావం ఎలా ఉంటుందని చూస్తే గనుక వీరు బయటకు చాలా ప్రశాంతంగా కనిపించిన వీరి మనస్సులో భావాల సముద్రమే ఉంటుంది. ఒకసారి ఎవరినైనా వీళ్ళు నమ్మితే ప్రాణం పెట్టి నిలబడతారు. అదే నమ్మకం దెబ్బతిందంటే మాత్రం మళ్ళీ వారిని దగ్గరకు కూడా ఈ రాశి వ్యక్తులు రానివ్వరు. ముఖ్యంగా వీరు చాలా గమనించే స్వభావాన్ని కలిగిన వాళ్ళు. ఇతరులు చెప్పనటువంటి విషయాలను కూడా వారి ప్రవర్తన ద్వారా అర్థం చేసుకోగలిగేటటువంటి సామర్థ్యం కలవారు వృశ్చిక రాశి వాళ్ళు. వృశ్చిక రాశి వారికి రహస్యాలను దాచుకోవడం బాగా తెలుసు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా బయటకు మాత్రం వీళ్ళు నవ్వుతూనే ఉంటారు. ఓటమిని ఎప్పటికీ కూడా చివరి గమ్యంగా వీరు భావించరు. ప్రతి పరాజయం తర్వాత మరింత బలంగా తిరిగి లేచే ధైర్యం వీళ్ళ స్వభావం. అందుకే వీరి జీవితంలో ఒక్కసారిగా సంచలన విజయాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే వీరిలో ఒక బలహీనత కూడా ఉంటుంది. అనుమానం ఎక్కువైతే మంచి సంబంధాలను కూడా వీళ్ళు దూరం చేసుకునే అవకాశాలే ఉంటాయి. కోపం వచ్చినప్పుడు మాటలతో ఎదుటివారిని బాధ పెట్టేటటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకే సహనం వీరికి పెద్ద ఆయుధం. ఇక వృశ్చిక రాశి వారికి ఈ నెలలో గ్రహస్థితి అనుసరించి వీరికి ప్రభావాలు ఎలా ఉంటున్నాయని చూసినట్లయితే కనుక వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ నెలలో గురుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండటం ద్వారా వీరికి అత్యంత శుభప్రదమైనటువంటి అంశంగా కనిపిస్తోంది. ఇది ధర్మం, ఉన్నత విద్య, విదేశీ అవకాశాలు, గురువుల ఆశీర్వాదం, అదృష్టాన్ని వీరికి బలపరుస్తూ ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా ముందుకు కదలడం మీరు గమనించుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చూస్తే గనుక శని మీనరాశిలో వక్రగతి అనేది మీ పంచమ స్థానాన్ని ప్రభావితం చేస్తోంది. దీనివల్ల మీకు ఈ మాసంలో సృజనాత్మకత బాగా పెరుగుతోంది. అయితే ఫలితాలు ఆలస్యంగా రావచ్చు, కానీ ఫలితం రావడం మాత్రం కంపల్సరీ. ఇక పిల్లల విషయాలు, విద్య, పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు తొందరపడకుండా ఆలోచన చేసి ముందుకు సాగడం చాలా అవసరం. శని మీకు ఒక విషయం నేర్పబోతూ ఉన్నారు. సహనం ఉన్నవారికి శాశ్వత విజయం అని. ఇక రాహువు కుంభరాశిలో ఉండడం ద్వారా ఇంటి వాతావరణం, స్థిరాస్తి, కుటుంబ బాధ్యతలలో కొత్త పరిణామాలు అనేవి ఈ మాసంలో వీరికి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఇక ఇంటి మార్పు, భూమి కొనుగోలు లేదా నివాసానికి సంబంధించినటువంటి చర్చలు జరగవచ్చు కూడా. ఇక అదే సమయంలో కుటుంబంలో ప్రతి విషయాన్ని చివరి మాట మీదే అయి ఉండాలి. పట్టుబడితే విభేదాలు పెరగవచ్చు. ఇక కేతువు సింహరాశిలో సంచారం చేయడం ద్వారా చూస్తే గనుక వీరికి ఉద్యోగంలో, సమాజంలో మీ ఇమేజ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మీరు చేసిన మంచి పని కంటే కూడా ఒక చిన్న పొరపాటే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ అవకాశాలు ఈ మాసంలో ఉండబోతూ ఉన్నాయి. అందుకే ప్రతి నిర్ణయంలో మీరు జాగ్రత్త పడడం చాలా అవసరం. ఇక ఉద్యోగం మరియు వృత్తి, ఈ నెలలో మీకు ఉద్యోగస్తులకు చూస్తే గనుక ఒక కీలకమైన మలుపు కనబడుతోంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న బాధ్యతలు ఇప్పుడు మీ చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారులు మీ పనితీరును గమనిస్తూ ఉన్నారు. మీపై నమ్మకం పెరుగుతోంది. కొంతమందికి ఉద్యోగ మార్పు గురించి ఆలోచనలు కూడా పెరగవచ్చు. వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అవకాశాలను పూర్తిగా అంచనా వేయడం చాలా మంచిది.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నటువంటి వృశ్చిక రాశి వారికి చూస్తే గనుక ఈ మాసంలో శుభవార్తలు వినిపించే అవకాశం 100% కనిపిస్తోంది. వ్యాపారులకు కూడా ఈ నెలలో కొత్త పరిచయాలు మంచి లాభాలను తీసుకురాగలవు. ముఖ్యంగా డిజిటల్ రంగం, కన్సల్టెన్సీ, విద్య, వైద్య, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్లకు ఇప్పుడు పురోగతి చక్కగా కనబడుతోంది. ఆర్థిక పరిస్థితి గురించి చూస్తే గనుక ఈ నెలలో ధనం వస్తోంది, కానీ నిలబడటం అసలు సవాలు. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇంటి అవసరాలు, ప్రయాణాలు, వైద్య ఖర్చులు లేదా పెట్టుబడుల కారణంగా ఖర్చులు కూడా పెరుగుతాయని చెప్పుకోవాలి. గురుడు అనుకూలంగా ఉండడం ద్వారా దీర్ఘకాలిక పెట్టుబడులపైన ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎవరి మాట విని డబ్బులు పెట్టడం మాత్రం అంత మంచిది కాదు. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని అనుకోని ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు. కుటుంబం మరియు దాంపత్య జీవితం అనేది ఈ నెలలో కుటుంబం మీకు బలమవుతోంది. పెద్దల సలహాలు అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తోంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితంలోనూ పరస్పర గౌరవం పెరుగుతోంది. అయితే పని ఒత్తిడి కారణంగా కుటుంబానికి సమయం తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇక జీవిత భాగస్వామి భావాలను మీరు అర్థం చేసుకుంటే గనుక చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారవు. ఇక ప్రేమలో ఉన్నటువంటి వారి గురించి చూసినట్లయితే గనుక ఈ సమయంలో ఒకరిని ఒకరు మరింత అర్థం చేసుకోగలుగుతారు. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా మారుతోంది. భావోద్వేగంతో కాకుండా స్పష్టమైన సంభాషణతో సంబంధాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. విద్యార్థుల గురించి చూసినట్లయితే గనుక ఈ మాసంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఈ మాసం అనేది గురుగ్రహ అనుగ్రహం లభించడం ద్వారా వీరికి చక్కగా కలిసి రాబోతూ ఉంది. విదేశీ విద్య, ఉన్నత చదువులపైన దృష్టి పెరుగుతోంది. ముఖ్యంగా అనుకూలమైన అవకాశాలు కూడా వీరికి ఈ సమయంలో రాబోతూ ఉన్నాయి. ఒకసారి చదివిన విషయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునే శక్తి వృశ్చిక రాశి వాళ్లకు విపరీతంగా పెరుగుతోంది. క్రమశిక్షణతో చదువుకుంటే గనుక అద్భుత ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా చూసినట్లయితే అనారోగ్య సమస్యలేవి ఉండవు. ఇక నిద్రలేమి, ఒత్తిడి, జీర్ణకోశ సమస్యలు అనేవి ఎవరైతే అనుభవిస్తున్నారో వాటి నుండి ఇప్పుడు బయటపడగలుగుతారు. మీకు ఉండే సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయి. పని ఎంత ముఖ్యమైనదైనా కానీ విశ్రాంతి కూడా అంతే అవసరం. శరీరం ఇచ్చే చిన్న హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ నెలలో వృశ్చిక రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే 3 విషయాలు ఉన్నాయి. అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరవకూడదు. మొదటిది, కోపంతో తీసుకున్న నిర్ణయం కంటే సహనంతో తీసుకున్న నిర్ణయమే ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుంది. రెండవ విషయం ఏంటంటే గనుక ప్రతి అవకాశాన్ని వెంటనే అందుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు సరిపోయేదాన్ని మాత్రమే మీరు ఎంచుకోవాలి. మూడవ విషయానికి వచ్చినట్లయితే గనుక ఈ నెలలో మీకు వచ్చిన ప్రతి ఆలస్యం వెనుక ఒక పెద్ద ప్రయోజనమే దాగి ఉండే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటంటే గనుక ప్రతి మంగళవారం మరియు శనివారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా నాగదేవతలను భక్తితో ఆరాధించండి. ఓం సరం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అదేవిధంగా శనివారం నల్ల నువ్వులతో దీపాన్ని వెలిగించి అవసరమైన వారికి నల్ల శనగలు లేదా నువ్వులు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు 2026 అనేది ఒక సాధారణమైన మాసం కానే కాదు. ఇది మీలో దాగి ఉన్న శక్తిని ప్రపంచానికి చూపే సమయం. కొంతమంది మీ మార్పును చూసి ఆశ్చర్యపోతారు, మరికొందరు మీ విజయాన్ని చూసి అసూయపడతారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, పాము తన చర్మాన్ని మార్చుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడదు. అలాగే మీరు కూడా గతంలోని అపజయాలు, బాధలు, నిరాశలను అక్కడే వదిలేసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలి. గురుడు మీకు దారి చూపిస్తున్నాడు, శని మీకు ఓర్పు నేర్పిస్తున్నాడు, మిగతాదంతా మీ ధైర్యం నిర్ణయిస్తుంది. ఈ ఆగస్టు నెల మీ జీవితాన్ని నెమ్మదిగా కాదు గట్టిగా మార్చే ప్రారంభం కావచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.